ఎలా ఇప్పుడు బాగానే ఉంది, మీరు అంతా చెప్పారు. సో సత్యం నుంచి అసత్యం తొలిపోయాము. సో ఇప్పుడు ఆజ్ఞాతిక్రమం పాపం అన్నారు, మేము పాపం చేశాము. సో మరి నన్ను దీనిలో నుంచి ఎవరికి బయట తీసుకొస్తారంటే ఎవరు తీసుకొస్తారు చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం రండి. అందరికీ తెలిసిన వాక్యమే, నేను కొత్త వాక్యం ఏం చెప్పట్లేదు. సో చూశారు కదండి, దేవుడు ఏమంటున్నాడు? నేనే మార్గాన్ని, నేనే సత్యముని, నేనే జీవాన్ని అంటున్నాడు. సో నువ్వు సత్యం నుంచి అసత్యం తొలగిపోయావు. సో మరలా నువ్వు అసత్యం నుంచి ఎక్కడికి రావాలి? సత్యంకి వస్తేనే నువ్వు రక్షించబడతావు, నువ్వు దేవుని దగ్గరికి వస్తావు. సో ఇప్పుడు మరలా ఆ సత్యం ఎవరు? మరలా దేవుడే. మరలా దేవుడే సత్యము. సో ఆయన ద్వారానే మరలా దేవుని దగ్గరికి వస్తావు తప్ప వేరే దేని దగ్గరికి రాలేవు. సో సత్యం నుంచి అసత్యం తొలగిపోయావు, మరలా సత్యంకి వస్తేనే కదా దేవుని దగ్గరికి వస్తావు. వేరే ఏ విధంగా కూడా రాలేవు. ఉన్నది ఒకటే మార్గము, అది కేవలం యేసుక్రీస్తు ద్వారా మాత్రమే జరిగింది. అదేవిధంగా మనం యోహాను సువార్త 8వ అధ్యాయం 32లో చూస్తే సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది. సో మీరు సత్యాన్ని విడిచి అసత్యం చేసి పాపం అనే బంధకాల్లో, పాపం అనే దాస్యపు కాడి క్రింద నువ్వు నేను చిక్కుకున్నప్పుడు, నువ్వు ఆ దాస్యం అనే కాడి క్రింద, ఆ దాస్యం నుంచి నువ్వు నేను విడిపించబడాలి అంటే ఏం చేయాలండి? ఆ సత్యమే మరలా నిన్ను విడిపించగలుగుతుంది. ఆ సత్యానికి మాత్రమే ఆ పవర్ ఉంది, ఆ శక్తి ఉంది, ఆ అధికారం ఉంది. వేరే ఎవరికి కూడా నీ పాపాలు క్షమించే అధికారం లేదు. కేవలం ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే నీ పాపాలు తీసే అధికారం ఇవ్వబడింది, నీ పాపాలు క్షమించబడే అధికారం ఇవ్వబడింది. వేరే ఎవరికి ఇవ్వాల. నిన్నెవరు కూడా అసత్యం నుంచి సత్యంకి ఎవరూ నడిపించలేరు. కేవలం యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే నిన్ను సత్యానికి నడిపించగలడు. ఎందుకంటే ఆయనే నీ కోసం నా కోసం ఆ కలువరిలో ప్రాణం పెట్టాడు. ఆ పాపానికి ప్రాయశ్చిత్తము దేవుడే ఆ కలువరిలో పెట్టాడు కాబట్టి మనకు మార్గం వచ్చింది. లేకపోతే ఆ పాపాల నుంచి నేను ఎలా బయటికి రావాలన్న మార్గం తెలియదు. అసత్తును తొలగిపోయి మనం ఇంకా దేవునికి దూరంగా బ్రతికే వాళ్ళము. కానీ దేవుడే నీ దగ్గరికి వచ్చాడు. నువ్వు తొలగిపోయావు. దేవుడు చెప్పిన ఆజ్ఞల నుంచి, దేవుని యొక్క సత్యాన్ని నుంచి నువ్వు అసత్యానికి తొలగిపోయావు. కానీ దేవుడు ఏం చేశాడు? దేవుడే మనుష్య రూపిగా పరలోకం నుంచి దేవుడు మానవునిగా నీ దగ్గరికి వచ్చాడు, మన మధ్య నివసించాడు. సో మనతో పాటు నివసించాడు, మానవుని వలె నివసించి ఆ కలువరిలో ఆయన నీ కోసం నా కోసం మన పాపాలని తీసివేయడానికి ఆయన ఏం చేశాడంటే కలువరిలో మరణించడం జరిగింది. కాబట్టి నా పాపాలకి ప్రాయశ్చిత్తం ఎవరి ద్వారా జరిగిందండి? దేవుని ద్వారా జరిగింది. కాబట్టి ఈరోజు దేవుడు